మైక్ చెక్ హలో మైక్ చెక్ మైక్ చెక్ మైక్ చెక్ మైక్ చెక్ మైక్ చెక్ Magic, 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 magic. మేమందరం కూడా తండ్రి ఏక మనసులో వాళ్ళ మధ్యలో సమాధానం కలుగజేయమని బతిలాడుకుంటున్నాం తండ్రి. బయట శత్రువులు ఎంతమంది ఉన్నా కూడా తండ్రి ఇంట్లో వాళ్ళందరూ ఐక్యంగా ఉంటే మేము ఎన్నైనా ఎదుర్కోగలము అనే భావన నాలో ఉంది తండ్రి. మరి అందరిలో కూడా అదే భావన వచ్చేటట్టు చేయమని పెట్టుకుంటున్నాం. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని తీర్చేది మీరే తండ్రి. తండ్రి ఎవరిది తప్పు అయితే వాళ్ళని మార్చినట్టు జీవించినట్టు ఆశీర్వదించమని పెట్టుకుంటున్నాం. ఎక్కడన్నా ఏం చేస్తున్నా మీ బిడ్డలకు కట్టండి తండ్రి. దేవుని భగవంతులు కలిపి మా బిడ్డలు ఇలా ఉంటారు అనే విషయం మా ద్వారా కలిగించమని తండ్రి మీరు మార్పుకుండి నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈరోజు 17 జనవరికి అన్నను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు ప్రజలు తండ్రి. ఆయన చేసిన మేళ్ళను బట్టి అదేవిధంగా జగన్ చేసిన మేళ్ళను బట్టి కూడా జగన్ను గుర్తు చేసుకుంటున్నారు. దాన్ని బట్టి కూడా మీకు వేలాది వందనం ఇస్తుంటున్నాను. కలిసేయ మీకే వందనాలు. అందరూ కూడా తండ్రి ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరు కూడా తండ్రి అందరూ పేదలకు సహాయం చేయాలి, దేవుని ప్రభుత్వం కలిగి ఉండాలి అనే నిర్ణయం తీసుకునేటట్టు చేయమని పెట్టుకుంటున్నాం. రాజశేఖర్ లాంటి జీవితం అందరం కలిగి ఉండాలని ఆయన ఆలోచించిన సందర్భంగా మేము అందరం నేర్చుకునేందుకు సహాయం చేయమని యేసుక్రీస్తున్నాము వేడుకుంటున్నాను తండ్రి.
సైడ్ సైడ్ సార్ మీరు ముందుకు వచ్చేద్దన్నా जोहार वैसा जोहार जोहार वैसा जोहार वैसा जोहार वैसा जोहार वैसा जगदन नायकत्वम वर्धिल्लाలి जगदन नायकत्वम वर्धिल्लाలి जगदन नायकत्वम वर्धिल्लाలి నా సైడ్ ఇవ్వాలన్నా మీరు అన్నా మీరు జరగాలి ఇక్కడ సెల్లులు కాదు అసలు కొంచెం అడ్డం లేకుండా ఉండాలి. లైవ్ ఉందిలా సార్ అన్నా అరే అన్నా సార్ ఇట్లా గ్యాప్ ఇవ్వండి సార్. సైడ్ సెల్లులు తిండి అందరా సెల్లులు సెల్లులు డౌన్ చేయండి అన్న మీరు. మైక్ తీసుకురా. ఓయమ్మా వీడియో తీసుకుంటాడా సార్ మీరు మొబైల్ పట్టుకొని మొబైల్ తీయండి మీరు. సార్ వచ్చింది చూడండి సార్ అమ్మ లింక్ ఓపెన్ అయింది చూడండి సార్. మీరంతా పక్కనండియా బాబు సైడ్ ప్లీజ్ జోహార్ వైఎస్ఆర్ అంత ముందుకే అంత పైకే వద్దు మళ్ళా మిగతా వాళ్ళు ఇబ్బంది పడుతుంది.
ఏంది స్వామి మీరు రాండి ఎనికి రండి వాళ్ళు తీసారు కదా శివ ఎనికి రండి శివ ప్లీజ్ శివ వాళ్ళు అందరూ తీస్తారు ఫోటోగ్రాఫర్ కొంచెం వెనక్కి మీరు చెల్లు పక్కన పెట్టియా దేవుని నామములకు మహిమ కలుగును గాక. కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 75వ జయంతిని పురస్కరించుకుని ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వక స్వాగతం తెలియజేస్తున్నా. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. అందరూ నిశ్శబ్దంగా ఉండండి ప్లీజ్. అంత పైకి ఎందుకు అవసరం సర్వశక్తి మిక్కిలి కృపా కనికరము కలిగిన మా ప్రభువా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ స్థలము మీది, సమయము మీరు ఇచ్చినది, సమస్తము మీ వశంలో ఉన్నది నాయన. నీ ప్రియకుమారుడు ఆప్తులు తరతరాలు జ్ఞాపకం ఉంచుకునేటువంటి నేస్తం కీర్తిశేషుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను స్తుతిస్తూ ఒక పాట పాడుకున్నా. భజన చేయించు భక్త పాలక అనేటువంటి కీర్తన పాడుకున్నా. 79వ పాట, పేజ్ నంబర్ 46. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతించుని నామమును. వృజనములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతించుని నామమును. దివ్య పదవిని విడిచి నీవు దీనుడవై పుట్టినావు. భవ్యమైన బోధలెన్నో బాగుగా ధరనేర్పినావు. భజన చేయుచు భక్త లూకా 1:17. అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతుడనెను. ప్రభునందు ప్రియులారా, మానవ జన్మ చాలా ఉత్తమమైనది అని చెప్తారు. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప మానవ జన్మ దక్కదు అని కూడా మాట్లాడుతూ ఉంటుంది. కీర్తిశేషులు సాక్ష్యశేషులు అయినటువంటి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విషయంలో పరిశీలిస్తే వారిది సంతోషకరమైన జన్మ. ఆ పుట్టుక చాలా సంతోషకరం. ఈరోజు ఈ సందర్భంగా నేను చెప్పే వాక్యం యొక్క అంశం ఏమిటంటే డిలైట్ఫుల్ బర్త్, సంతోషకరమైనటువంటి జన్మ. ఎందుకు? దానికి 4 కారణాలు ఇక్కడ ఉన్నాయి. ఒక వ్యక్తి జన్మించటం, జీవించటం, మధ్యలో పనిచేయటం, తన ప్రయాణాన్ని ముగించటం, ఈ 4 ఘట్టాలు పరిశీలన చేస్తే వారిది సంతోషకరమైన జన్మ అనటానికి 4 ప్రధాన కారణాలు కూడా ఉన్నాయి. మొదటి కారణం ఏమిటంటే అక్కడ ప్రభువు మొదటిగా వారు దేవుణ్ణి కలిగి జీవించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్, ద గాడ్. దేవుడు లేకుండా ఏదీ లేదు. సుఖ సంతోషాలకు కారణభూతుడు ఆయన, రక్షణకర్త, సృష్టికర్త, ఆదరణకర్త ఆయన. రాజశేఖర రెడ్డి గారి జీవితంలో దేవుణ్ణి ముందు పెట్టుకునేవారు ఆయన. ఆయన యొక్క ఎప్పుడు కూడా అంటే పరిశుద్ధత ఉన్న చోట ప్రభు నివసిస్తాడు, ప్రభు నివసించిన చోట ప్రజలందరూ ప్రదర్శిస్తారు.
దేవుని వాక్యాన్ని కలిగి ఆయన ముందుకు వెళ్ళేవారు. ఒకవేళ హృదయంలో దేవుడు ఉండి పని చేస్తే ఆ పని ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా సత్ఫలితాన్ని ఇస్తుంది. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. దానికి కారణం ఆయన దేవునికి ప్రథమ ప్రాధాన్యతనిచ్చారు. దేవుని వాక్యము, దేవునికి ప్రార్థన చేయటం, ఇది సత్ఫలితాన్ని ఇస్తుంది. అందుకే వారిది సంతోషకరమైనటువంటి జన్మ. ఆయన లేకుండా నేను లేను. ఆయన ఇచ్చిన ఆయుష్కాలాన్ని నేను అనుభవిస్తున్నాను. ఆయన ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో అనేకులకు నా చేతనైనంత సాయం చేస్తాననే ఉద్దేశం అన్నమాట. మొదటి కారణం. మూడవ కారణం ఇక్కడ ఏముందంటే అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పుట. ఎవరు అవిధేయులుగా ఉన్నారో వారు నీతిమంతుల జ్ఞానం వైపు త్రిప్పటానికి ఆయన జన్మించి ఉన్నారు. దట్ మీన్స్ మూడవది ఏంటంటే అవేర్నెస్. ఉన్న వారిని మంచి పరిస్థితికి తీసుకొచ్చారు. పతనావస్థలో ఉన్న వారిని ప్రగతి వైపు నడిపించారు. కష్టంలో ఉన్న వారికి సుఖం ఈ విధంగా కలుగుతుంది అని ఆయన ముందుని నడిపించారు. అవేర్నెస్ కలిగించారు. చాలా మందికి ఈరోజు అవగాహన తక్కువగా ఉంది. ఎందుకంటే అవేర్నెస్ కలిగించినప్పుడు, ఆ పరిజ్ఞానం వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ప్రదర్శిస్తారు. వారి జీవితం 75 వసంతాలు పూర్తయినాయి. సంతోషకరమైనటువంటి జన్మగా, మరపురాని మరువలేనటువంటి మహానేతగా, ఆ దేవుని ఆత్మయు శక్తియు కలిగి ఉండటం అంటే నాలుగో విషయం ఏంటంటే డివోషనల్ డెడికేషన్, దైవిక సమర్పణ ఉంది ఆయనకి. ఒక పనికి నడుం బిగించారు అంటే వెనుకంజ వేయలేదు. అది ప్రజలకు మేలు చేసేదైతే ఎవరిని లెక్క చేయలేదు. సత్ఫలితాన్ని ఇచ్చేదైతే ఎంతమంది సతాయించినా కూడా ఆయన ఆగలేదు. దట్ ద రీజన్ ఏంటంటే డివోషనల్ డెడికేషన్, దైవికమైనటువంటి సమర్పణ. కమిట్మెంట్ కరెక్ట్ అయితే ఎలాంటి కన్వర్సేషన్స్ ఇంకేముండవండి. కన్వర్షన్స్ అది ఏముండదు. కమిట్మెంట్ అనేది కరెక్ట్గా చేసుకున్నారు. ఆ డెడికేషన్, ఆ ప్రతిష్ఠించుకున్నారు. మంచి కొరకై నేను ముందు నిలబడతాను. అందుకనే వారికి సంతోషకరమైన జన్మ అంటున్నారు. ప్రజలను సిద్ధపరచుట, తను సిద్ధపడి అనేకులు సిద్ధపరచు. దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వమునచును. సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. సకల సంతోషములకు కారణభూతుడా, ఆశీర్వాదకర్త, ప్రశాంత జీవితాన్ని కలుగు చేసే మహనీయుడా నీకు స్తోత్రం. నీ మహాకృప చే చలో నిద్రా. फोटोग्राफर भैया टोपी
ఓ తమ్ముడు జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ అమర్ రహే వైఎస్ఆర్ ఇట్లే ఉంటే పర్లేదు కొద్దిసేపు జోహార్ వైఎస్ఆర్ జోహార్ 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 వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ సెల్లులు ఎనికి కొద్ది జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ అమర్ రహే వైఎస్ఆర్ అమర్ రహే వైఎస్ఆర్ అమర్ రహే వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ మురళీ సార్ లైవ్ ముందే పెట్టు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి. జూలై 8, 1949లో పుట్టాడు రాజశేఖర రెడ్డి గారు. A fighter, a visionary, the leader, the courageous, the compassionate, who laughed often and loved much. లీడర్ అంటే ఇలా ఉండాలి అని ఆదర్శంగా నిలిచి చూపించిన నాయకుడు. అంత గొప్ప నాయకుడు, అంత గొప్ప పరిపాలన అందించాడు కాబట్టే ఆయన చావు వార్తను తట్టుకోలేక, ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలే దాదాపు 700 మంది చనిపోయారు అంటే ఇంకా ఆయన గురించి వేరే చెప్పనవసరం లేదు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి జరుపుకుంటున్న రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ, తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్